మీరు చూస్తున్న అపరాల పైరు వైఎంఆర్ అనమాట. ఇది గనక చూసుకుంటే గత 4, 5 సంవత్సరాల నుంచి మార్కెట్‌లో ఉంది. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఈ వైఎంఆర్‌ని వాడటం అనేది కూడా జరుగుతుందన్నమాట. చూడండి గుర్తుకొచ్చేటప్పటికి 4, 5 కాయలు ఉంటున్నాయన్నమాట. చెట్టు నిండా పూత, మనకి మొక్క లాగే సమయంలో కూడా బాగా హైట్‌గా ఉంటుందండి. చేను బాగా పెరిగి బండ పాలిష్‌లాగా మొక్క లాగే సమయంలో బాగా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి చెట్టు నిండా కాయ ఉందన్నమాట. ఇది ఆల్రెడీ 2 డొలుపులు అయిపోయింది. మూడో డొలుపు పూత మీద ఉంది, తలకొచ్చేసింది. ఇది చిక్కుడు పాదులే పాకేసే అవకాశం కూడా ఉంటుంది. చూడండి పైన పాకేసి పువ్వులుగా ఉందన్నమాట. చిక్కుడు పాదులే పాకి పైన కూడా గుత్తులుగా కాయ కాసే అవకాశం ఉంటుంది. ఇది మనం ఒక వారం తర్వాత వచ్చి చూసినట్లయితే ఆ పువ్వు అంతా కాయగా తయారైపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. గత 4, 5 సంవత్సరాల నుంచి రైతులు ఈ రకాన్ని వేయటం అనేది జరుగుతుంది. కోత కోసేటప్పుడు ఎకరానికి 8 మంది నుంచి 10 మంది లోపు 8 నుంచి 10 లోపు లాగేస్తున్నారనమాట. అదే మనం చిన్న మొక్క ఏదన్నా అయితే కనుక 10, 12 మంది కూడా పట్టే అవకాశం ఉంటుంది. చెట్టు నిండా కాయ, పూత, పింద ఉందన్నమాట. ఇప్పటి వరకైతే 2 డొలుపులు కంప్లీట్ అయిపోయింది. ఇది ఎల్లో మజాక్ అనేది తట్టుకునే శక్తి ఉందన్నమాట. దీనికి ఎక్కడా లేదు. ఏ సీజన్లో అయినా దీన్ని సాగు చేసే అవకాశం రైతన్నలు గుర్తించాల్సిన విషయం.